ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన 'నాలో ఉన్న నేను' అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2025లో ఉషా పక్షపత్రికలో దీపావళి సంచికలో ప్రచురింపబడిందండి. ఇక కథ మొదలు పెడుతున్నానండి. తాత తాత 8 ఏళ్ల నా చిన్న మనవడు తన చేతులతో కుదిపి కుదిపి లేపుతున్నాడు. ఎన్నో ఎదురుచూపుల తర్వాత కలిగిన నా వంశోద్ధారకుడు. వాడు పిలిస్తే విదేశాల్లో ఉన్న నేను, పరిగెత్తుకొచ్చిన నేను, ఈనాడు వాడెంత పిలుస్తున్నా కళ్ళు తెరిచి చూడలేకపోతున్నానెందుకు? కళ్ళు తెరవడానికి నా శాయశక్తులా కూడగట్టుకుంటున్నాను, కానీ తెరవలేకపోతున్నాను. నా నిస్సహాయతకు ఏడుపొస్తోంది, కానీ కన్నీటి చుక్క కూడా బయటికి చాచలేకపోతున్నాను. అంత అసహాయత ఉంటుందా? నేను ఎప్పుడూ ఊహించలేదు. సిజ్జు, ఇక్కడికి వచ్చేయి. తాతని డిస్టర్బ్ చేయకూడదని చెప్పానా? ఇడొచ్చేయి అంది కొడుకుని. మమ్మీ, తాత పిలిస్తే లేవడం లేదు, ఎందుకు? అడిగాడు. తాతకి ఒంట్లో బాగాలేదమ్మా, అందుకని నువ్వు మాట్లాడేది వినపడదు. పడుకున్నాడు కదా, లేపకూడదు. బలవంతంగా తీసుకెళ్ళిన నా మనవడిని. నాకు తెలుసు, నాకు తన సంగతి. తనకి నా మీద చాలా కోపం. అందుకనే తనకి నా మీద చాలా కోపం. తనకి 2 ఆడపిల్లల తర్వాత మనవడు కావాలని చాలా ఫోర్స్ చేశాను తనని. ఆ పగ మనసులో పెట్టుకుని వాడు నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయింది. వాడు నా పక్కనే ఉంటే ఎలాగోలా శక్తి కూడగట్టుకుని కళ్ళు తెరిచేవాడినేమో. నాకన్నీ వదిలే అన్నీ నాకు వదిలే, టైం అవుతోంది, పద. లోపల నుంచి ఎవరు చెప్తున్నారు నాకు? నేను వదలను, నేను రాను. నా కుటుంబం, నా ఇల్లు, నా ఆస్తి అంతా వదిలి నేను రాను. నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పటిదాకా ఈ జీవితం అంతా ఈ ఆస్తి సంపాదించడానికి, నా వారసులను సెటిల్ చేయడానికి సరిపోయింది. ఇప్పుడే కదా నేను కాస్త రిలాక్స్ అవుదామని ఆలోచిస్తున్నాను. నేను సంపాదించిందంతా నేను అనుభవించనే లేదు. ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఈ లంకంత ఇల్లు పట్టుమని 10 రోజులు కూడా నేనున్నది లేదు. ఎప్పుడు బిజినెస్ పనుల మీద తిరుగుతూనే ఉన్నాను. 2 కొడుకులు, 2 కూతుళ్ళు, వాళ్ళ కుటుంబాలు అంతా కలిసి ఉండేలా ఇంత పెద్ద ఇల్లు కట్టించాను, కానీ ఇంతవరకు మొత్తం కుటుంబం కలిసి ఉన్నదే లేదు. నేను పోయిన నెలే కదా 70వ పుట్టినరోజు కావాలనుకున్నాను. ఈ వర్క్ను కాస్త తగ్గించి ఫ్యామిలీతో గడపాలి అనుకున్నాను. నా భార్య ఎప్పటి నుంచో అడుగుతున్న పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈలోపే వెళ్దాం పదా అంటే, ఆహా కుదరదు, నేను రాను. నేను పోరాడుతూనే ఉన్నాను. పల్స్ వీక్ అవుతోంది అంటున్నది మా తమ్ముడు కొడుకు. డాక్టర్ వాడు. ఇంకా ఇంట్లో ఉంచడం మంచిది కాదు, బయటికి తీసుకెళ్ళడం మంచిదేమో. ఎవరంటున్నారు ఈ మాట? నా తమ్ముడు గొంతది. వాడి కొడుకు ఏదో చెప్తే మాత్రం నా ఇంట్లోంచి నన్ను బయట పెట్టమంటారా? ఎంత ధైర్యం వాడికి! నా చిన్న కూతురు, వాడు ఒకేసారి మెడికల్ ఎంట్రన్స్ రాశారు. దానికి సీటు రాలేదు, వీడికొచ్చింది. డొనేషన్ కట్టి జాయిన్ చేసి ఉండాల్సింది నా కూతుర్ని. అప్పుడు ఆడపిల్ల చదువుకి ఎందుకు అంత ఖర్చు అని వదిలేశాను. ఇప్పుడు అనిపిస్తోంది నా ఇంట్లో నుంచి ఒక డాక్టర్ ఉండాల్సింది. అంతా వీడికే తెలిసినట్టు వీడు చెప్పడం, వీళ్ళ నాన్న వెనక నుంచి వంత పాడడం. ఏమిటి, అందరూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా మంచం మించి నన్ను దింపుతున్నారు. నాకెంతో ఇష్టమైన నా మంచం మలేషియా నుంచి తెప్పించాను, ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి. ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అదేమిటి, నేల మీద చాప మీద కార్ షెడ్లో పడుకోబెడుతున్నారు? తన కొడుకు చేతులకు సాయం చదువుకు సాయం చేయమని చేయలేదని తమ్ముడికి కోపం ఉంటే, ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేయమని చెప్తే మా వాళ్ళు వినడం ఏమిటి? అది కార్ షెడ్లో పడుకోబెట్టడం ఏమిటి? భగవంతుడా, ఒక్కసారి నేను కళ్ళు తెరవని, ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వని. అయ్యో, ఎంత గింజుకుంటున్నా, నా కనురెప్ప కూడా కదలడం లేదు. ఇవన్నీ నీకు అనవసరం, రా వెళ్దాం. ఏదో బలమైన శక్తి నన్ను గుంజుతోంది. నాకెలా అనవసరం? నో, నేను రాను. నా పోరాటం నేను సాగిస్తూనే ఉన్నాను. ఎలా ఉంది నాన్నగారికి? ఇక్కడ పెట్టారు. మా పక్కింటి తమిళియన్ గొంతు. వీడికెందుకు, నాకెలా ఉంటే? వాడికి లోపల హ్యాపీగానే ఉంటుంది నాకు తెలుసు.
మా మామిడి చెట్టు కొమ్మ వాడి ఇంటివైపు కొంత వాలింది. అటు పడ్డ మామిడికాయలన్నీ వాడే తీసేసుకుంటాడు. నా భార్య చూసి కూడా ఊరుకుంటుంది. ఏమీ అనదు. తీసుకుంటే తీసుకొనివ్వండి. మనం మాత్రం ఎన్నెన్ని తింటాము అంటుంది. నేనొకసారి చూసినప్పుడు గట్టిగా తగవ వేసుకుని వార్నింగ్ ఇచ్చేశా. నా కాయలు ముట్టుకుంటే కుదరదు అని. అప్పటినుంచి వాడు నాతో మాట్లాడడు. ఇప్పుడు కావాలనే వచ్చాడు. నాకు తెలుసు. లోపల లోపల సంతోషిస్తూ ఉండి ఉంటాడు. అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ నా పెద్ద కొడుకు ఇంకా రాలేదేంటి? వస్తాడా రాడా? ఆస్తి పంపకాలలో చిన్న కొడుక్కి ఎక్కువ రాశానని అలిగాడా? మరి వీడు నాకు వారసునిచ్చాడు. నా మనవడికి నా పేరు ముందుకు తీసుకెళ్ళేవాడికి వాటా ఎక్కువ ఇవ్వాలి కదా. అయినా వాడికి చిలక్క చెప్పినట్టు చెప్పా. మగపిల్లవాడి పుట్టనివ్వరా, మళ్ళీ ట్రై చెయ్యి అని. అది నాకెవరైనా సమానమే అంటూ కూతురుతో సరిపెట్టుకున్నాడు. నాకు సమానమే. నాకు నా కొడుకులు కూతుర్లు. కానీ కొడుకులే కొంచెం ఎక్కువ సమానం. ఆ విషయం అర్థం చేసుకోలేదు వాడు. కళ్ళు విప్పుదామని మళ్ళీ ప్రయత్నించాను. లేదా వేలు కదుపుదామని ట్రై చేశా. ఆహా, కుదరట్లేదు. బలమైన శక్తి నన్ను లాగుతోంది. నేను పెనుగులాడుతున్నాను. కానీ ఇంకా ప్రతిఘటించలేకపోతున్నాను. ఏమిటి, నేను చచ్చిపోతున్నానా? ఆహాహా, నేను చావను. నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా బిజినెస్ ఇవన్నీ వదిలేసి నేను ఉండలేను. నేను రాలేను, రాను. సడన్గా నేను లాగే ఒక సెకండ్లో 1000వ వంతు ఏమో కాదు కానీ నేను బయటకు వచ్చేసా. ఒక్కసారిగా శాంతి. ఇంతవరకు ఉన్న ఆవేదన, దుఃఖం, కోపం ఏమీ లేవు ఇప్పుడు. ఎంత ప్రశాంతంగా ఉందో. నాకందరూ కనిపిస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న నా శవంతో సహా అందరూ ఏడుస్తున్నారు. చిత్రంగా క్షణం క్రితం వరకు నాలో వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఉన్న ప్రేమ కానీ, కోపం కానీ, చిరాకు కానీ ఏమీ లేవు. అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారు. నా కుటుంబం కానీ, తమ్ముడి కుటుంబం కానీ, పక్కింటి వాళ్ళు కానీ అందరూ ఒకేలా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో నాకు తెలుస్తోంది. కానీ ఎందుకో అందరూ ఒకటే అనిపిస్తోంది. అక్కడ పడుకున్న నా శరీరం చూస్తూ ఉంటే నాకేమీ అనిపించడం లేదు. ఎందుకు? ఎన్నో సందేహాలు. అవి తీరేది ఎలా? నేను తీరుస్తానుగా. పరిచితమైన గొంతు. ఎవరు? దేవుడా? అదేమిటి? రాముడో కృష్ణుడో కనిపిస్తాడు అనుకుంటే నేనే కనిపిస్తున్నానేమిటి? దేవుడు నాలాగే ఉన్నాడేమిటి? భగవంతుడా, నా రూపంలో వచ్చావేమిటి? నీ రూపం చూపించవా? ఆర్తిగా అడిగాను. ఏం చేద్దామంటావు? నాకు నాన్న రూపాయలు. నాకు ఆది ఆద్యంతం లేదని నీకు తెలుసు కదా. రూపం లేని నాకు. అందుకే నీకు నచ్చిన రూపంలో కనిపిద్దామని. నీకు నీకన్నా నచ్చినది ఇంకేదీ లేదని నాకు తెలుసు. అందుకే ఇలా వచ్చాను. నవ్వాడు భగవంతుడు. అలా ఎందుకంటావు స్వామి? నేను రోజు పూజ చేస్తూనే ఉన్నా కదా. ఇంట్లో హోమాలు, అభిషేకాలు చేపిస్తాను. గీతాపారాయణం 18 సార్లు చేపించాను. ప్రతి ఏడు తిరుపతి కాలినడకన వెళ్తాను. ఎన్నో అనాథాశ్రమాలకు సాయం చేశాను. ఎన్నో గుళ్ళకు డొనేషన్లు ఇచ్చాను. నేనేదో స్వార్థపరుల్లాగా నాకు నచ్చింది ఇంకేమీ లేదని అంటున్నావు. నాకు చాలా కష్టం అనిపిస్తోంది అన్నాను. అవును, అన్నీ చేశావు. కానీ ప్రతి చోట నీ పేరు కనిపించాలని చేశావు. డొనేషన్ ఇచ్చేటప్పుడు పత్రికలో నీ ఫోటో వేస్తారో లేదో అడిగి మరీ ఇచ్చేవాడివి కదా. శరణాలయాలకు కానీ, దేవాలయాలకు కానీ ఏదైనా సహాయం చేయాలంటే నీ పబ్లిసిటీ చేసుకుని ఇచ్చావు కదా. సరే, భక్తుడిగా నువ్వేం చేశావు? నీ పక్కన కోరికల లిస్ట్ పెట్టుకునే చేసావు కదా. నాకు మనవడిని ఇవ్వు, నీకు హోమం చేస్తా. నాకు టెండర్ ఇప్పించు, నీ కిరీటం చేపిస్తా. ఇలా నాతో ఎప్పటికప్పుడు బిజినెస్ మాట్లాడుతూనే ఉన్నావుగా. దేవుడు నవ్వుతూ ఉన్నాడు. చుట్టూ చూశాను. అంతా ప్రశాంతత. అదొక అద్భుతమైన వర్ణనలకు వర్ణనలకు అందని శాంతి. ఇదే స్వర్గమా? అక్కడ ఉన్నది ఎవరు? నా దగ్గర గుమస్తాగా పనిచేసి 10 ఏళ్ల క్రితం చనిపోయిన జోగినాథం కదూ. ఎందుకు అందరూ నాలానే కనిపిస్తున్నారేమిటి?
అయినా గుర్తుపట్టగలుగుతున్నాను ఎందుకు? నేను అడగలేదు ఈ ప్రశ్న. కానీ ఎదురుగా ఉన్న నా దేవుడికి తెలిసింది నా ప్రశ్న. అందరూ నీలానే ఎందుకు కనిపిస్తున్నారంటే నీకు అర్థమయ్యే ఉంటుంది. నేను, నువ్వు, ఆ జోగినాథం, నీ కుటుంబం, నువ్వు పెంచుకునే నీ కుక్క, నీ పక్కింటి తమ్లియన్ను, నీ స్టాఫ్ మాత్రమే కాక ఈ సమస్త ప్రపంచము ఒక్కటే. కనిపించే పేరు, రూపమే గుర్తించి మీలో ఉన్న మిమ్మల్ని తెలుసుకోవడం లేదు మీరు. నువ్వైనా నీ శరీరాన్ని, నీ పేరుని ఎంతగా ప్రేమించావంటే నీతోనే ఉన్న నిన్ను అంటే నన్ను పూర్తిగా మర్చిపోయావు. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది మొత్తం అంతా కూడా ఒకటే స్వరూపమని అన్నాడు దేవుడు. అర్థమైంది స్వామి, నీ విరాట్ స్వరూపం, ఈ సమస్త జగత్తు నువ్వే నాతో సహా. అర్థమైంది స్వామి, అర్థమైంది. కానీ ఈ విషయం నా శరీరం నిలిచి ఉన్నప్పుడే చెప్పొచ్చుగా. నాతోనే ఉన్నావు, నేనే నువ్వు అంటున్నావు. మరి అప్పుడు ఎందుకు తెలియలేదు? నువ్వు తెలియనివ్వలేదు స్వామి. కామ, క్రోధ, మద, లోభ, మద మాచరాలతో కప్పేసి ఉన్న నా నేను అనే 2 పదాలు నీలోనే ఉన్న నేను నన్ను చూడనివ్వలేదు, విననివ్వలేదు. నేను చివరి వరకు చెప్తూనే ఉన్నాను ఇవన్నీ వదిలేయి అని. చివరి క్షణంలో కూడా ఏది విడవలేకపోయావు. అందుకే తెలియలేదు నీకు. ఇప్పుడు అవేమీ లేవు. అందుకే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. సో సింపుల్. ఎంత అందమైన నవ్వు, ఆ నవ్వులో ఎంత ప్రశాంతత. మరి బయలుదేరు, మళ్ళీ టైం అవుతుంది అన్నాడు దేవుడు. మళ్ళీ ఎక్కడికి స్వామి? నీ మనవరాలి గర్భంలోకి. ఏది వదలలేనన్నావుగా చివరి వరకు. అందుకే మరి నీ కోరిక తీర్చడానికి నీ కుటుంబంలోకే పంపుతున్నాను అన్నాడు దేవుడు. వద్దు స్వామి, అప్పుడు అజ్ఞానులు అలా అనుకున్నా. నన్ను పంపకు, నిన్ను వదిలి నేను వెళ్ళను. అయినా ఆ జోగినాథం ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాడు. అతని లైఫ్ స్టైల్ నాకు తెలుసు కదా. అతను ఎవ్వరికీ ఏమీ చేసింది లేదు. జీతం తీసుకోవడం, తన ఇంటి కోసం వాడుకోవడం మాత్రమే చేశాడు. తన కుటుంబం కోసం మాత్రమే తను పనిచేశాడు. అదే స్వార్థమే కదా. ఆయన ఇక్కడ ఉండగాలేండి నన్నెందుకు పంపిస్తావు స్వామి? నిజమే, అతనికి అతడి కుటుంబం కోసం కష్టపడడంతోనే జీవితమంతా గడిచిపోయింది. కానీ రోజు అతను వీధి కుక్కలకు ఆహారం పెట్టేవాడు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా. అతనికి వీలైనంత వరకు ఎవ్వరికీ అపకారం చేయలేదు. తన పరిధిలో తనకు వీలున్నంత వరకు ఎవరి మధ్య భేదం చూపించలేదు. ఇది మరీ అన్యాయం స్వామి. కుక్కలకు ఆహారం అందిస్తే అంతే ఇక్కడ ఉంటాడా? అలా అయితే నేను ఎన్నో అనాథ శరణాలకి భోజనాలు పెట్టించాను. నేను ఎవరికీ నాకు తెలిసినంత వరకు అపకారం చేయలేదే, ఎవరి పట్ల భేదం చూపించలేదే. మరి నన్నెందుకు పంపిస్తున్నావు వెనక్కి? దేవుడు తీవ్ర అభ్యంతరం తెలిపాను. ముందే చెప్పానుగా, నువ్వేం చేసినా ఫలితం ఆశించి చేశావు. నీ సర్వీస్ అంతా నీ పబ్లిసిటీ కోసమే. ఫోటో, వీడియో కవరేజ్ లేకుండా ఏమీ చేయవు కదా. అంతెందుకు, ఈ జోగినాథం కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి అర్జెంటుగా ₹1,00,000 కావాల్సి వచ్చి నిన్ను అడిగితే నువ్వు ఇవ్వలేదు కదా. కానీ అదే లక్ష్య పెట్టి గుడిలో దేవుడికి వెండి కుందులు, కిరీటం చేపించి పేపర్లో వేయించుకుని పబ్లిక్తో దండాలు పెట్టించుకున్నావు కదా. నీ దృష్టిలో అది అపకారం కాకపోవచ్చు, కానీ చేయగలిగి ఉండి చేయలేదు. నువ్వు ఏదైనా నీ ప్రయోజనం కలిగితే మాత్రమే చేస్తావు. కనీసం నీ కుటుంబ సభ్యులందరి మీద చూపించే ప్రేమలో కూడా భేదం ఉంది. కూతురు కోడల్లో కూతురు ఎక్కువ, కొడుకు కూతురులో కొడుకు ఎక్కువ, మళ్ళీ కొడుకులిద్దరిలో నీ మాట వినే రెండో కొడుకు ఎక్కువ. నిజమా కాదా? కాదని ఎలా చెప్పగలను స్వామి? అజ్ఞానంలో జరిగిన తప్పు స్వామి. నేను ఆ శరీరం, ఆ పేరు మాత్రమే అనుకొని నాలో ఉన్న నేనును గుర్తించలేదు. నాకు వెళ్ళాలని లేదు స్వామి. నిన్ను వదిలి దూరంగా నేను ఉండలేను. నన్ను పంపకు ప్రాధేయపడ్డాను. మళ్ళీ దూరం అంటావు? నేను నీలోనే ఉన్నాను. ఇన్నాళ్ళు కూడా
ఇన్నాళ్ళు కూడా నీలోనే ఉన్న నన్ను నీవు నేను ఒకటే అని గుర్తిస్తే సమస్త జగత్తులోనూ ఉన్న నన్ను చూడగలుగుతావు. లేదంటే ఈ జనన మరణ చక్రంలో తేలుతూనే ఉంటావు. సరే, వెళ్దాం. మరి నాతోనే ఉంటావు కదా నువ్వు? అడిగాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం కలిసే ఉంటాము. మళ్ళీ చెప్తున్నాను, నీలోనే ఉన్నాను నేను. ఆ విషయం గుర్తుంచుకొని నీలో ఉన్న నన్ను, అందరిలో ఉన్న నన్ను నువ్వు చూడగలిగితే ఇక్కడ ఉన్న ప్రశాంతతే అక్కడా ఉంటుంది. నీకు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ఆ విషయం మర్చిపోయి నీ శరీరం పేరే నువ్వనుకొని నేను నా వాళ్ళు బాగుంటే చాలని అనుకుని ఇంకేం అక్కర్లేదు అనుకున్నన్నాళ్ళు ఇంతే మరి. ఈసారి అలా జరగదు స్వామి. నాలో ఉన్న నిన్ను వదలను అన్నాను. అది చూద్దాం. మనోహరంగా నవ్వాడు దేవుడు. ఎలా అనిపిస్తోంది లోపల? అప్పటికి గర్భంలోకి వచ్చి 8 నెలలు నిండాయి. చాలా బాగుంది స్వామి. నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇన్ని నెలలు. అందుకే ఇంత బాగుంది. నేను నిన్ను వింటూనే ఉన్నాను. ఈసారి చూసావా, మారిపోలేదు అన్నాను నేను. చూద్దాం. అదే మనోహరమైన నవ్వు. నువ్వు బయటకు వెళ్ళే టైం వస్తోంది మరి అన్నాడు దేవుడు. మరి బయట వాళ్ళు ఏదో ముహూర్తం పెట్టి బయటకు తీస్తానంటున్నారుగా, మరి ఇప్పుడెలా వెళ్తావు అని అడిగాను. జననం మరణం రెండు ఎవ్వరూ శాసించలేరు. శాసించగలమని అనుకుంటారు, అలా మంచి ముహూర్తం పెట్టి పుట్టిద్దామని. కానీ ఏది ఎలా ఎప్పుడు జరగాలో అలానే జరుగుతుంది. పద వెళ్దాం. మరి నన్ను వదలకూడదు స్వామి. నేను నిన్ను వదలను, కానీ వదలను అని నీకు గుర్తుండాలిగా. ఎప్పటిలానే మర్చిపోతావేమో. లేదు స్వామి, ఈసారి అలా జరగదు దృఢ విశ్వాసంతో చెప్పాను. చూద్దాం చూద్దాం. మళ్ళీ అదే అందమైన నవ్వు. అనుకోకుండా నొప్పులు వచ్చేసరికి అమ్మాయి ఎంత కష్టపడుతోందో కదా నన్ను ప్రసవించడానికి విచారంగా అన్నాను. నీకు కష్టమే కదా బయటకు వెళ్ళడానికి, నువ్వు ఇబ్బంది పడాలి కదా సానుభూతిగా అన్నాడు దేవుడు. నాతో నువ్వు ఉన్నావు కదా స్వామి, నాకేం కష్టం అన్నాను. ఇప్పటికి గుర్తున్నాను. పద వెళ్దాం మరి. భగవంతుడిది అదే నవ్వు. సడన్ నొప్పులొచ్చి కంగారు పెట్టింది. కానీ బాగుందమ్మా నీ పాప. బయటకు వచ్చిన నన్ను చూసి డాక్టర్, నర్సు అందరి ముఖాల్లోకి నవ్వు వచ్చింది. అంటే ఈసారి నేను అమ్మాయిగా పుట్టానా? పాప చాలా ముద్దుగా ఉంది మేడం. అంతా మీ పోలికే అమ్మకు చెప్తోంది సిస్టర్. అవునా? అంత బాగున్నానా నేను? గర్వంగా అనిపించింది. అదే 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 వద్దు, అలా నేను అనుకోవద్దు. ఎవరది అలా చెప్పేది? మా అమ్మేది? నన్ను విడిగా ఉయ్యాల్లో ఎందుకు వేశారు? మా అమ్మకి ఇవ్వండి నన్ను ఒంటరిగా ఎలా ఉంటాను నేను? నేనున్నానుగా నీతో. ఎందుకు భయపడుతున్నావు? నీతోనే ఉన్నాను చూడు. నాకు చిరపరిచితమైన స్వరం. ఆహా వద్దు, నాకు మా అమ్మే కావాలి. నన్ను మా అమ్మకి ఇవ్వండి. గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. అదే మనోహరమైన నవ్వు. తరువాత నాలో ఉన్న నేను వినిపించడం మానేసింది. నన్ను మా అమ్మ దగ్గర పడుకోబెట్టారు. అంతం తీరని నేను తృప్తిగా నిద్రపోయాను. కథ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మనో.